అందరికీ నమస్కారం. శ్రీమంజునాథ మూవీలో ఒక్కడే ఒక్కడే సాంగ్ నోటేషన్. అయితే ఇది ఇక్కడ రెండు దైవతాలు వాడే అనమాట. శుద్ధదైవతం, చతుశ్రుదైవతం. షడ్జమం, చతుశ్రుత్రిషమం, శుద్ధమధ్యమం, పంచమం. శుద్ధదైవతం, చతుశ్రుదైవతం. శుద్ధదైవతంతో అయితే 20వ మాలికత్త నటభైరవి జన్యమైన సుషమ రాగం. చతుశ్రుదైవతంతో అయితే శుద్ధ సావేరి, అది 29వ మాలికత్త దీర్ఘశంకరాభరణ జన్యం. సో రెండు దైవతాలు వాడనమాట. దాని నుంచి ఏంటంటే సుషమ, సెకండ్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే శుద్ధ సావేరి, రెండు కలిపి అన్నట్టుగా ఉంటుంది. ఒక్కడే అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ స్లోగా వస్తుంది. దాత దాపమ మాప మారి ఒక్కడే అన్నమాట. ఆ ఒక్కడే అన్నప్పుడు మాప మారి అని డైరెక్ట్గా వేసినా పర్వాలేదు, మాప మరి మారి అని వేసినా కూడా ఇంకా బాగుంటుంది. మంజునాథుడు ఒక్కడే, సారి మాప దాదద, శక్తికి రక్తికి దామద దామద, సారి సాద ఒక్కడే. ఆ దామద అన్నప్పుడు ఇక్కడ దామద అయినా వేయచ్చు, రెండోసారి పామద కూడా వేయచ్చు. భక్తికి ముక్తికి దామద మారిమ ఒక్కడే, రీమ రీస దిక్కొక్కడే, సా రీమ రీస, ఇది పదం. నెక్స్ట్ చరణం. నువ్వు రాయి వన్నాను, రీరి రిపమ రీసాస, లేనే లేవన్నాను, రీరి పామ రీసాస. ఇక్కడ రిషభ నుంచి పంచమానికి స్లైడ్ అయితే బాగుంది. మంజునాథ మంజునాథ అంటే వెనకది కోరస్ లాగా వస్తుంది. రీరి రిపామ రీససాస, ఇక్కడ కూడా అంతే, రీ నుంచి పానికి పాకి వెళ్తే బాగుంది. దర్శించే మనసు ఉంటే అంటే గరిసించే అని నెట్లో వచ్చింది, బట్ పాట వింటూ ఉంటే దర్శించే అండి. దదసస రిరి సాస, నీలోనే ఉన్నానన్నావు, సారీ మాపాద పాదాద, లోకాల దొరకాదు, రిరిరీస సససాస, దొంగవని చాటాను, రీరీపమ రీసాస. దొంగవని అన్నప్పుడు రిరిపమ అని కూడా వినొచ్చు. మళ్ళీ మంజునాథ మంజునాథ అని వస్తుంది. నా పాప రాసులన్నీ, దాసాస రీససాస. ఇక్కడ ఈ దైవతం ఏంటంటే మందరస్థాయి దైవతం, శుద్ధ దైవతమే బట్ మందరస్థాయి. ఇక్కడ శుద్ధ దైవతం వస్తుంది. సారీమా దాదద దపదాద, దొంగల్లే దోచుకుపోయావు, శిక్షకు రక్షకు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ముందర వచ్చింది కదా అంతా కూడా శక్తికి రక్తికి ఒక్కడే అని చెప్పి భక్తికి ముక్తి ఒక్కడే అని అదే స్వరం మళ్ళీ రిపీట్ అవుతుంది. సేమ్ అదే ట్యూన్ వస్తుంది. శిక్షకు రక్షకు ఒక్కడే, కర్తకు కర్మకు ఒక్కడే, దిక్కు ఒక్కడే, ఒక్కడే మంజునాథ ఒక్కడే అనమాట. ఆ రకంగా వస్తుంది. చాలా బాగుంది సాంగ్. ఇదివరకు మహాప్రాణ దీపం ఆ సాంగ్ పెట్టాను, పొరపాటుగా పెట్టానేమో అనుకున్నాను, బట్ ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది, మంచి సాంగ్. తర్వాత ఎగ్జాక్ట్గా సేమ్ నోటేషన్ అలాగా పాటకి అలాగే రాశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండు దైవతాలు కూడా వాడడం వల్ల, ఇక్కడ శుద్ధ దైవతం వాడడం వల్ల ఏంటంటే 20వ మాలికత్త నటభైరవి జన్యమైన సుషమ రాగం అని చెప్పచ్చు. చతుశ్రుతాయుతం కూడా వాడాం కాబట్టి అది 29వ మాలికత్త దీర్ఘశంకరాభరణ జన్యమైన శుద్ధ సావేరి రాగం. అంటే రెండు మిక్స్ ఆల్మోస్ట్ ఆ రకంగా చాలా మంచి సాంగ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.